హలో హాయ్. ఏపీ హైకోర్టు జాబ్స్ మరియు ఎండోమెంట్ ఆఫీసర్స్ అభ్యర్థులు సీరియస్గా ప్రిపరేషన్ ప్రారంభించారు కాబట్టి వారి కోసం ఈ వీడియో. మిత్రులారా, మనకి ఏపీ హైకోర్టు జాబ్స్లో జీకేలో 40 ప్రశ్నలకు గాను 10 టాపిక్లు వాళ్ళ సిలబస్లో పెట్టారు. యాక్చువల్గా అది జనరల్ స్టడీస్ సిలబస్ తీసుకొచ్చి జీకే పేరుతో పెట్టారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కొందరు అభిప్రాయం ఏంటంటే జీకే కాబట్టి కొందరు జీకే పుస్తకాలు చదివేస్తూ ఉన్నారు. ఒకటి, కొందరు జీకేనే కదా మనం కుమ్మేస్తాం అనుకుంటున్నారు. అట్లా 2022లో అట్లా కుమ్మేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరు లిస్టులో కనిపించలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ మై వర్డ్స్. దీన్ని పాజిటివ్ వేలో మీరు తీసుకోవాలి. అందుకనే 2022లో మనకి జూనియర్ అసిస్టెంట్కి ఇచ్చినటువంటి పేపర్ మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చూడండి. వీటిని వివరించిన తర్వాత ఏం చేయాలో నేను మీకు చెప్తూ వస్తాను. రైట్ మిత్రులారా, ఫస్ట్ చూడండి, ఒలింపిక్ పథకాన్ని స్వాతంత్రం తర్వాత గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు అని చెప్పి ఇచ్చారు. మీకు సిలబస్లో స్పోర్ట్స్లో ఉన్నాయి కదా, సిలబస్లో స్పోర్ట్స్ ఉంది. ఆ స్పోర్ట్స్ అనగానే 25 కరెంట్ అఫైర్స్ లేక 24 కరెంట్ అఫైర్స్ ఒక్కటే సరిపోదు. కొన్ని కొత్తమైనటువంటి అంశాలకు వెళ్ళాలి అని ఈ ప్రశ్న మనకు తెలియచేస్తుంది. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు ఓన్ ఒలింపిక్ మెడల్ పోస్ట్ ఇండిపెండెన్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇందులో మనం ఏమేమి చూడాలా? ఇవే కాదు, బ్రిటిష్ కాలంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్ మెడల్ని సాధించిన వారు, అసలు ఎక్కడెక్కడ స్టార్ట్ అయినాయి, భారతదేశం ఎన్ని ఒలింపిక్స్లో గెలుచుకుంది, ఏ క్రీడలో మనకి హయ్యెస్ట్ ఏ క్రీడలో ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం ఒక చోట స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇచ్చిన 10 టాపిక్లు. నిజానికి ఇది కొన్ని సందర్భాలలో ఇది కొంచెం కష్టమైంది. నేను మీతో 2 నిమిషాలు ఈ ప్రిపరేషన్ విధానం మాట్లాడి ఇవి వివరణ తీసుకుంటాను. డోంట్ మిస్ ద వీడియో. సో టిల్ ద ఎండ్ మీరు ఖచ్చితంగా చివరి వరకు చూస్తే మంచి సక్సెస్ అవుతారు. గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చే లోపల మీరు ఉద్యోగంలోకి రావడానికి 1 నెల అటు ఇటు ఉన్న ఛాన్స్ ఇది. హైకోర్టు నోటిఫికేషన్ త్వరలో ఇస్తున్నారు కాబట్టి, అట్లాగే ఎండోమెంట్ కాబట్టి మీరు గట్టిగా చూడాల్సిన అవసరం ఉన్నది. అందులోనే 25 మార్కులు, 40కి 25 మార్కులు ఎవరైనా తెచ్చేస్తారు. ఆ 25 నుంచి 30, 30 నుంచి 31, 32, 33, 34, 35 ఇక నేను ఆపేస్తాను. 30 ఆ లాస్ట్ 5 తెస్తారని నేను అనుకుని తెస్తే ఏమన్నా ప్రతి ప్రకటనకు కొన్ని మినహాయింపులు ఉంటాయి అంటే కొద్దిమంది ఉంటే ఉండొచ్చు. కాబట్టి 25 క్వశ్చన్స్ నేను మాట్లాడట్లా, ఆ పైన సాధించాల్సినటువంటి ప్రశ్నల గురించి ఈ వీడియో వివరిస్తుంది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జానపద సంగీత రూపకం కుమ్మి పట్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? ఇది దేంట్లో క్వశ్చన్ మీకు ఆర్ట్ అండ్ కల్చర్ వస్తుంది. అంటే మీరు కనుక గమనిస్తే మీకు ఆర్ట్ అండ్ కల్చర్లో మీకు సిలబస్ ఇచ్చాడు. అందులో మీరు సంగీతము, అదే రకంగా నృత్యము, నాటకం ఇవన్నీ ఇచ్చాడు. మీరేమో కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, మణిపూరు, కథకు ఇట్లాంటివి ఇందులో అది కాదు. అది ఓల్డ్ ట్రెడిషన్. ఇప్పుడు మరింత లోతులోకి వెళ్తున్నాడు. కుమ్మి పట్టు అనేటువంటిది భారతదేశంలో వీడిచ్చింది కరెక్టే, ఇక్కడ ఇచ్చాడు. సో తమిళనాడు అనేది ఇచ్చాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కుమ్మి పట్టు అనేటువంటిది ఏ ప్రాంతంలో ఇది ఒక జానపద సంగీత రూపకంగా నిలిచింది? పాయింట్ నెంబర్ 1, తమిళనాడులోని కొంగు ప్రాంతంలో. రెండో పాయింట్, ఈ కొమ్మి పట్టు అనేది ఏ సందర్భాలలో ఈ యొక్క ప్లే చేస్తారు, ఈ మ్యూజిక్ని ప్లే చేస్తారు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా తమిళనాడులో ఈ కొంగు పట్టు ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శించేటువంటి ఒక సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గం ఏమిటి? ఇట్లా చదువుకోవాలి. ఈ రకంగా కొమ్మి పట్టుని, ఇంకా దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయి. ఏ నెలలో, తమిళ క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో ఈ కుమ్మి పట్టు అనేటువంటిది ప్రదర్శిస్తారు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో ఇది పూర్తిగా ఎవరి ఓరియంటేషన్లో, ఎవరిని వృత్తంగా తీసుకొని అంటే కేంద్రంగా తీసుకొని దీన్ని ప్రదర్శిస్తారో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రకంగా మనం ఇందులో చదువుకోవాలి. ఇందులో చాలా నృత్యాలు మనకి ఉన్నాయి. ముఖ్యంగా ఇట్లాంటివి నాగాల్యాండ్, మణిపూర్, అదే రకంగా మనకి సిక్కిము, మనకి వచ్చి తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మనకు కనపడతాయి. సో కాబట్టి ఇట్లాంటి అంశాలపైన మీరు గట్టిగా పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేయడానికి నేను ఇది మీకు చెప్తూ ఉన్నాను.
అట్లాగే ఇదే పేపర్లో మనం గాన ఆలోచన చేస్తే, ఇదో పేపర్లో మీరు ఆలోచన చేస్తే మిత్రులారా, ఇంకా చూడండి, నేను ఇంకా కొన్ని పేపర్లను మీకు చూపిస్తాను. ఇందులో చూడండి, మీకు చాలా ఆసక్తికరమైనటువంటిది ఈ ప్రశ్న. మీరు చూస్తే ఇందులో చూడండి ఇక్కడ. సో 1913లో బిఎన్ శర్మ అధ్యక్షతన మొదటి ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది? చాలా సింపుల్ క్వశ్చన్, కానీ దీన్ని ఇంకా లోతుగా అడిగేటువంటి అవకాశం ఉన్నది. మీరు ఇది కూడా ఒకసారి గమనిస్తారని చెప్పి నేను మీకు చెప్తున్నా. ఒకసారి చూడండి ఇది. సో కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇంకా ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి ఎక్కడ ఏర్పాటైంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి. సో అందుకని ఇలాంటి విశేషాలను మీకు చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం మిత్రులారా? సో మీరు ఒక్కసారి గమనించండి. ఇందులో కోర్టు జాబ్స్కి ఇట్లా మనకు జీకేలో మీరు ఇలాంటివి అన్నింటినీ కవర్ చేయడానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ టాపిక్స్ని మనం కవర్ చేసుకున్నాం మిత్రులారా. ఇందులో చూస్తే 60 టాపిక్లు మనకి ఇచ్చిన 10 హెడ్డింగ్స్ నుంచి 60 టాపిక్లు. టాపిక్ ఏంటో 2-3 పేజీలు కాదు, ఓసారి 20 పేజీలు అవ్వచ్చు, 10 పేజీలు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. దాంతో కొన్ని ఒక అత్యంత స్పెషలైజ్డ్ బుక్, 30 సంవత్సరాల అనుభవంతో 14 మంది పిహెచ్డి చేసినటువంటి గొప్ప ప్రొఫెసర్స్ ముఖ్యంగా నా అండర్లో దీన్ని అధ్యయనం చేయడం జరిగింది మిత్రులారా. అట్లాగే 20-25 కరెంట్ అఫైర్స్ కూడా దీన్ని డిస్కస్ చేస్తారు. మొత్తం ఒక సపరేట్ బుక్. ఆ కరెంట్ అఫైర్స్ ఎలాంటి కఠినమైన బిట్లు ఇచ్చాడో మీకు ఓల్డ్ పేపర్లు ఇప్పుడు చూపిస్తాను. అది గ్రూప్ 2 కంటే కూడా కొన్ని చోట్ల కఠినంగా ఉన్నాయి. అట్లాగే సూపర్ మెంటార్షిప్ కోర్స్. ఇప్పుడు నేను చెప్పాను, ఈ రకంగా మెంటార్ చేయడం అంటే ఎంత రీసెర్చ్ చేస్తుండాలా, ఎంత తప్పును ఉండాలో చెప్పే వాళ్ళకి అర్థం చేసుకోండి. ఈ ప్రోగ్రాం కేవలం మీకు ఏం చేస్తున్నాం మిత్రులారా, ఈ ప్రోగ్రాంలో మీరు గమనిస్తే, సో జస్ట్ గమనించండి ఈ ప్రోగ్రామ్ని. సో ఇది ఫీజు 1600 మాత్రమే ఈ ప్రోగ్రాంకి తీసుకొచ్చారు. ఎక్సలెంట్. దీనిగాను ఒక కోర్టు జాబ్ను సాధ్య ప్రభుత్వ ఉద్యోగానికి చిన్న నర్సరీ కంటే తక్కువగా మీరు చిన్న వాళ్ళలో కాకుండా మాలాంటి 30 సంవత్సరాల అనుభవము, పిహెచ్డి లాంటి డిగ్రీలు, ఇన్ని విజయాలు బిట్టి చెప్తే రావడం అనేది ఇవన్నీ గమనించండి. సో దీనికి అడ్మిషన్ సో 15, 16, 17, 18 తేదీలు ఇచ్చారు. ఇందులో ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఎప్పుడైనా అయిపోవచ్చు. మీరు జాయిన్ అవ్వాలో విల్లింగ్ ఉంటే డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం ఈ వాట్సాప్ నెంబర్కి మీరు నమోదు చేసుకోండి. వెంటనే మీకు వాళ్ళు డెమో కూడా పెడతారు. మీకు వెంటనే క్లియర్ కావాలనుకుంటే ఇక ఫీజు చెల్లించి సీట్ రిజర్వ్ చేసుకోండి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. సో ఈ ఉన్నటువంటి 2-3 డేస్ సో వెంటనే ఫస్ట్ కొద్దిమంది వరకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఆపేస్తారు. ఇట్లా నేను అప్పుడు మీకు చెప్పే ఉన్నాను. గ్రూప్ 2లో కానీ ఎండోమెంట్లో కానీ మీరు గమనిస్తారు. మన గ్రూప్ 2లో కూడా మెయిన్స్లో పేపర్ 1లో 140 రావడం, సో 140+ అంటే పేపర్ 2 డైరెక్ట్ ఇండైరెక్ట్ 110 రావడం. అట్లాగే గతంలో ఎండోమెంట్లో ప్రిలిమ్స్లో 100కి 90 రావడం, మెయిన్స్లో 152 రావడం. అంటే అప్పుడు జిఎస్ ప్లస్ ఎండోమెంట్ పేపర్ 2 క్వశ్చన్లు ఇచ్చారు కాబట్టి 152 క్వశ్చన్లు వచ్చాయి. ఎందుకంటే 152 అనగానే క్వశ్చన్ పేపర్ 150 కదా, 2 ఎట్లా వచ్చాయి గోపారెడ్డి అంటారేమో, అది వివరణ ప్రతి వీడియోలో ఇస్తున్నా. సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మిత్రులారా. సో రైట్, నేను మళ్ళీ తిరిగి వస్తున్నా. మీరు ఖచ్చితంగా ఇంకా టైం వేస్ట్ కాకుండా చూసుకోండి. ఇంత స్పెషలైజ్గా ఎక్కడ ఎవరు మీకు తయారు చేసి ఇవ్వరు. తయారు చేయడానికి కూడా ఆ నాలెడ్జ్ ఉండాలా, పరిశోధన ఉండాలా. సింపుల్గా సోదు లేకుండా స్పష్టంగా మిత్రులారా. సో మీరు జాయిన్ అవ్వడానికి గట్టి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. సో రైట్, నేను మళ్ళీ మీకు క్వశ్చన్ పేపర్లోకి వచ్చేస్తాడా. మీరు ఇందులో చూస్తే సో ఈ రకంగా ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ కోటప్పకొండ జాతర ఏ పండుగ సందర్భంగా, ఇది ఇంకా చాలా సింపుల్ కదా. అట్లా ఇందులో చేయడానికి ఇట్లా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ బుక్ ఒకటి రూపొందిస్తున్నారు. ఇందులో ఈ పేపర్లో ఉన్నవన్నీ ఇందులో ఉండి ఉంటాయి. ఇది మ్యాటర్ ఆఫ్ ఇంట్లో రొట్టెల పండుగ అడిగాడు, అది కూడా ఇందులో రాసాం నెల్లూరు వెళ్ళినప్పుడు. ఇలా మనకు ప్రయత్నం కావాలండి. ఇట్లా తయారు చేసిన వాళ్ళు కూడా మీకు కావాలా. ఇందులో మీరు గమనిస్తే మిత్రులారా, సో ఇందులో మీరు చూడండి, అట్లాగే క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందో. మీరు ఈ కరెంట్ అఫైర్స్ చూడండి ఎంత గట్టిగా ఇచ్చాడో. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 22లో చెందిన ఇంటిగ్రేటెడ్ క్రయోజనిక్ ఇంజిన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు ఎక్కడా అని ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లాగే మీరు కరెంట్ అఫైర్స్లో నేను కొన్ని చూపిస్తాను మీకు ఎట్లా ఉంటాయి చూడండి. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆంధ్రప్రదేశ్లో అని. ఇది నేను ఇప్పుడు ఆంధ్రోద్యమం మీకు ఎప్పుడు స్పెషల్ డెమో పెడతా అంటాను. నేను ఏది డెమో పెడతాను దాంట్లో బిట్లు వస్తాను, మీరు కావాలంటే గమనించుకోండి మన గ్రూప్లో కూడా. ఇది చూడండి, ఇదే నేను చెప్పింది. దక్షిణ భారతదేశంలో మీరు ఇంకొకసారి చూడండి మిత్రులారు, ఇందులో
సో దక్షిణ భారత మత సహనానికి ప్రత్యేకమైన పెనుకొండ బాబాయ్ స్వామి బాబా ప్రకృతి బుర్సు ఏ జిల్లాలో అంటే మొన్న ఈ రకంగా బిట్లు అడిగాడు. ఇందులో మనకు కానీ వెళ్తే ఇదిగోని చూడండి, ANVIS అంటే ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అది చేసిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి నేలలు 25% ఉన్నాయి, నల్లరేగడి నేలలు అని వాడు ఇచ్చాడు కదా, అది కరెక్ట్ మిత్రులారా. సో ఇక్కడ మీకు ఏంటంటే ENVS ప్రకారం దాదాపు 65 నుంచి 66% ఏముంటాయి మనకి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో. సరే 65 నుంచి 66% మధ్య ఎర్ర నేలలు అనేటువంటివి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అటు తర్వాత 25% ఉంటాయి నల్లరేగడి నేలలు, అటు తర్వాత ఒండ్రు నేలలు. ఇదంతా మీరు డేటా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఎంత దీనిగా ఇచ్చాడో చూడండి మిత్రులారా. ఇంకా నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా. సో మీరు ఇందులో కానీ ఆలోచన కానీ చేస్తే ఖచ్చితంగా చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకానికి కూడా ఇది కొంచెం డిఫికల్ట్ పథకం కాదు. ఎంత విడుదల చేశాడు డబ్బు అడిగాడు, ఇది గ్రూప్ 2 స్టాండర్డ్ అనమాట. ఇట్లా ఇస్తాడు, ఎంత విడుదల చేశాడు అమౌంట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అక్టోబర్ 22 కింద వార్షిక ఆదాయం తక్కువ ఉన్న అన్ని జిల్లాలకు వర్తిస్తుంది, ఇది ఇచ్చాడు. తర్వాత ఎంతో మనకి ఇంకో క్వశ్చన్ అట్లాంటిది ఉంది, నేను చెప్తాను మీకు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా. సో ఇంకా మీరు గమనించండి, ఇది చూడండి ఎలాగుందో కరెంట్ అఫైర్స్. ఇది కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసినటువంటిది. సో ఈ రకంగా మీరు ప్రయత్నాలు చేయాలా. బైఫర్కేషన్ చట్టం నుంచి కూడా ఒకటి ఇచ్చాడు. సో అలాగే మనకు గోదావరి దీనికి కూడా సంబంధించి ఇవ్వడం జరిగినది. మిత్రులారా మీరు మరింత ప్రముఖంగా కానీ మీరు కానీ చదవగలిగితే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెన్సస్ పైన కూడా ఇచ్చాడు. ఇంకా నేను మీతో మాట్లాడతాను, ఇంకా కొంచెం ప్రముఖమైన ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా. ఇది చూడండి ఇంకొకసారి నేను చెప్తాను చూడండి, మీకు ఎంత ఈజీగా మనకు క్వశ్చన్లు అనేటువంటివి ఇస్తున్నాను. ఇంకా ఒక్క సెకండ్. సరే మిత్రులారా, సో ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్లోని 50 లక్షల మందికి పైగా విద్యార్థుల అభ్యసన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ 18/21 మొత్తాన్ని చట్టపరమైన ఒప్పందాలు సంతకాలు చేశారు. ఇది ఏ స్టాండర్డ్ మిత్రులారా? గ్రూప్ 2 స్టాండర్డ్ కదా, గ్రూప్స్ స్టైలే కదా. ఇట్లా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మిత్రులారా. సో ఇంకా నేను మీకు ఇవి చూపించాను. సో మీకు ఇంకా మీరు గమనిస్తారు మిత్రులారా. సో ఎండోమెంట్ ప్రాసెస్లో కూడా మనం గమనిస్తున్నాం. ఎండోమెంట్ ఆఫీసర్స్ చాలా ప్రముఖంగా మనం తయారు చేసి మీకు ఇస్తున్నాం. దాన్ని కూడా మీరు చూడండి. ఇది చాలాసార్లు మహాభారతం చూపిస్తున్నా, బుక్స్ కూడా చూపిస్తున్నా. మీరు చేసుకొని ఇట్లా కంపైల్ చేసుకోవాలా. ఇది కూడా మీరు సిలబస్ కంప్లీట్ చేయడానికి మినిమం 3 months పడుతుంది. కాబట్టి నోటిఫికేషన్ రాకముందే మనం సిద్ధంగా ఉండాలా. ఇది కూడా మీకు చెప్తూ ఉన్నా. అట్లాగే ఇక్కడ డెమో PDF నెంబర్ ఆల్రెడీ చెప్పాను, దానికి ప్రిపేర్ అవ్వండి మిత్రులారా. సో మీరు పర్ఫెక్ట్గా మనం చదవడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నింటినీ ఇది తీసుకొస్తుంది. సో కాబట్టి ప్రముఖంగా ఇది చదువుతారని నేను ఆశిస్తూ ఉన్నా. అదే రకంగా కరెంట్ అఫైర్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలా. ఇందులో కరెంట్ అఫైర్స్ దాదాపు 15 బిట్లకు పైగా ఇవ్వడం జరిగింది. అట్లా మీరు చూడాలి. ఇది ఇంత నీట్గా కంపైల్ చేసి ఇస్తారు మిత్రులారా. రైట్, ఇది కరెంట్ అఫైర్స్ మనం తయారు చేసింది. ఇంకా నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎన్ని పుస్తకాలు చూడండి, ఇవన్నీ కూడా 40 మూల గ్రంథాల నుంచి తీసుకొని మీకు తయారు చేసి ఇచ్చి చెప్పడం. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. అండ్ వన్ మోర్, మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ జీకేలో ఉన్నటువంటి 25 ప్రశ్నలు కాకుండా దానికి సంబంధించి ఇంకా ప్రముఖంగా పక్కాగా మీరు చదవడానికి ప్రయత్నం చేస్తే మంచి విజయాలు మీరు సాధిస్తారని ఆశిస్తున్నా. ఈ ఇస్తున్నటువంటి కేవలం 1600 ఫీజుకి మనం ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, చిన్న పుస్తకాలు చదివి మళ్ళీ లాస్ట్లో 2-3 మార్కులు పోయి జీవితాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దండి. సో ఒక ప్రముఖంగా వెళ్ళండి. ప్రముఖంగా అంత పెద్ద టాపిక్లతో బుక్కు, కరెంట్ అఫైర్స్తో ఒక సపరేట్ బుక్కు, మరి సూపర్ మెంటర్షిప్ కోర్సు, అలాగే టెస్ట్ సిరీస్, ఇన్ని దాంట్లో మీకు పొందుపరచడం జరిగింది. సో ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.